12వ చరణం వరకు చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయుకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ కృపానిధి అగు ప్రభువా, మీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. 51వ కీర్తన గురించి మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాటలు. ఎందుకొరకనగా దావీదు గారి యొక్క జీవితములలో ప్రత్యేకంగా ఆయన వ్రాసినటువంటి కీర్తన. దానిలో నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ 3 వచనాల్లో దేవుని మొదటిగా శుద్ధ హృదయము కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. తర్వాత దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయకుండబడినట్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తర్వాత ఏదైతే ఆయన కోల్పోయాడో ఆ రక్షణ అనుభవము నాకు మరలా కావాలి అనేటటువంటి ప్రార్థన ఈ 3 చరణాల్లో మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నుండి విడిపోయినటువంటి ఒక గొప్ప రాజు, దేవునికి ఇష్టుడైనటువంటి రాజు, దేవునితో సహవాసము చేసినటువంటి వాడు తన రక్షణ అనుభవము కోల్పోయిన తర్వాత దేవుడు లేనటువంటి ఆ జీవితమును అనుభవిస్తూ ఆ హృదయాంతరంగంలో ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మనము మన జీవితములలో ఏ విధంగా ఉన్నాము అనేటటువంటి ఒక ఆలోచన మనము చేయవలసిన వారముగా మనం ఉన్నాము. ఎందుకొరకనగా పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ 8వ అధ్యాయము 9వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటను ఒకసారి మనము చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము క్రైస్తవులమే. కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి ప్రజలు ఎందరు అనేటటువంటిదే ఇక్కడ ప్రశ్న. పరిశుద్ధ గ్రంథము చదివేటటువంటి ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు ప్రియులారా. దేవుని సన్నిధానములో మోకాళ్ళుండి ప్రార్థన చేసేటటువంటి ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. దేవుని సన్నిధిలో ప్రతి పరిశుద్ధ దినము నిలువబడేటటువంటి ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. ఎవడు క్రైస్తవుడు అని అనంటే, ఇక్కడ ఎవడైనను క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వాడైతే వాడు దేవుని యొక్క వాడు. ఆ క్రీస్తు స్వభావం మనలో నివసించి ఉన్నందున మనము క్రైస్తవులముగా మనము పిలువబడుతున్నాము. కానీ ఈ క్రీస్తు మన జీవితములలో, దేవుని యొక్క ఆత్మ స్వభావము మన జీవితములలో లేని ఎడల మనము ఏ విధముగా దేవుని బిడలముగా పిలువబడతామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు దావీదు పలుకుతున్నటువంటి మాట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అంటాడు. పౌలు గారు అంటారు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేని కొరకట? విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు. ఏ విధంగా దుఃఖపరుస్తున్నామో, ఇదిగో దావీదు చేసినటువంటి క్రియ వలన దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచబడింది. కాబట్టి ఆ రక్షణ ఆనందము ఆయన కోల్పోయాడు, రక్షణ అనుభవము ఆయన కోల్పోయాడు.
అందుకోసమే ప్రార్థిస్తుంటున్నాడు, నీ రక్షణ అనుభవం నాకు మరలా కావాలి, నాకు మరలా కావాలి అని అంటున్నాడు. ఆయన పొందినటువంటి దానిని తన క్రియల చేత పోగొట్టుకొని మరలా దేవుని సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన. మనము ఎంతమందిమి ఈ ప్రార్థన కలిగి ఉన్నాము ప్రియులారా? నిజంగా ఒకవేళ ఈ రక్షణ అనుభవమును మనము క్రైస్తవులముగా పిలువబడుతూ కూడా ఈ రక్షణ అనుభవంలో మనము లేక ఒకవేళ ఉన్నామేమో. ఎప్పుడైనా మనల్ని మనము వ్యక్తిగతంగా మనము పరీక్షించుకున్నామా? మన హృదయాన్ని పరీక్షించుకున్నామా? మన అంతరంగమును మనము పరీక్షించుకున్నామా? నా అంతరంగము ఏ విధంగా ఉన్నది, నా హృదయము ఏ విధమైనటువంటి ఆరాధన కలిగి ఉన్నది అని ఆలోచన మనము ఎప్పుడైనా చేయగలిగి ఉంటున్నామా? ఎందుకొరకనగా ప్రియులారా, దేవుని యందు మనము ముద్రింపబడినటువంటి వారము, ఆయన ముద్ర చేత మనము నడిపించబడుతున్నటువంటి వారము. కాబట్టి మరి ఈ విధంగా క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనము ఏ విధంగా క్రీస్తుకు దూరముగా బ్రతుకుతూ ఉంటున్నాము? దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మ స్వభావము గలవారే అయితే మీరు నా బిడ్డలే అని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలముగా క్రీస్తులో బాప్తిస్మము పొందినటువంటి వారముగా పిలువబడుతున్నటువంటి మనము మరి దేవునికి ఏ విధంగా మనము దూరముగా జీవిస్తుంటున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనము. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచున్నాను, భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో నన్ను చంపును అని యెహోవాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? కయ్యనేనా? మరి ఎందుకు అంత డౌట్ వస్తుంది? అంత డౌట్ ఎందుకు వస్తుంది? ఆది కాండంలో కయ్యనే కదా. ఏబేలు కయ్యను ఏబేలు మరణము తర్వాత ఆయన చేసినటువంటి క్రియను బట్టి దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఏబేలు చంపబడినటువంటి అర్పణ అర్పించినటువంటి స్థలంలోనే దేవుని సన్నిధి ఉన్నది. మరి ఆ కయ్యను వెలివేయబడిన తర్వాత ఆ దేవుని సన్నిధి ఆయనకు లేదా? అక్కడ నిలువబడే స్థలములో దేవుని సన్నిధి లేదా అని మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ నుండి విడుదల పొందినటువంటి కయ్యను వాడు ఎక్కడ నిలువబడినా వాడు భ్రష్టుడే. నీవు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడవుగా నీవు ఎక్కడ నిలువబడినా అది దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి అని అంటాడు. యోసేపును గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు? అయ్యా యోసేపు, నిన్ను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రార్థనను బట్టి ఎవరిని ఆశీర్వదించాడు? ఒక రాజకుటుంబమున ఐగుప్తు దేశమును ఆశీర్వదించాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కయ్యను త్రోసివేయబడినటువంటి వాడుగా ఇక్కడ కనబడుతూ ఉంటున్నాడు. నా సన్నిధికి రాకుండా నీవు వెలివేయబడి దిగులు పడుచు దేశ దిమ్మరినై ఉందును అని అంటున్నాడు. ఏ విధంగా ఉంటాడయ్యా? దేవుని ఆత్మ లేనటువంటి వాడు దేశ దిమ్మరి కలిగినటువంటి ఆలోచనలతో ఉంటాడు. వాని బ్రతుకు జీవితము అంతయు నెమ్మది లేకుండా వాడు జీవిస్తాడు. కాబట్టి కయ్యను అనుకుంటున్నాడు, దేవుని ఆత్మను నేను కోల్పోయానయ్యా, వానికి ఏం కావాలట? నన్ను ఎవడు చూస్తే వాడు చంపాలి అని అనుకుంటున్నాడు. ఎంత భయంకరము ప్రియులారా! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో నిలువబడుతున్న మనము, దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి మనము, దేవునితో సహవాసము కలిగినటువంటి మనము, దేవునితో ఆయన రాజ్యములో ఉండాలని ఆశపడుతున్నటువంటి మనము, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి మనము, అనేకుల అన్యజనుల రక్షణ కొరకు నీవు కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి మనము, ఏ విధంగా మనము దేవుని సన్నిధికి ఒకవేళ దూరముగా ఒకవేళ ఉన్నామేమో.
ఇవన్నీ మన జీవితములలో ఉన్న ఒకవేళ దావీదు వంటి ప్రార్థన, అయ్యా నీ రక్షణ ఆనందము నాకు మరలా కావాలి అనేటటువంటి ఒక హృదయము ఒకవేళ మనము కలిగి ఉంటున్నామేమో. లేదు అనంటే ఈ కయ్యేను వంటి ఒక హృదయము కలిగినటువంటి వారముగా, అయ్యా వెలివేయబడి ఉన్నానయ్యా నీతో సావాసము కావాలి అనేటటువంటి ప్రార్థన ఒకవేళ మనము కలిగి ఉన్నామా? ఏ విధమైన ఆలోచన మనము చేస్తూ ఉంటున్నాము ప్రియులారా? చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. 7:15. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను 15 అమ్మా. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి నేను వెళ్ళగొట్టుదును అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కుమారులైనటువంటి ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ, ఎఫ్రాయిము సంతతిని నేను వెళ్ళగొట్టినట్లుగా నేను మిమ్ములను కూడా నా సన్నిధి నుండి వెళ్ళగొడతాను అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ మొట్టమొదటిగా హంతకుడుగా మారినటువంటి కయ్యను వెలివేయబడ్డాడు. ఇక్కడ ఎఫ్రాయిము సంతానము, యాకోబు సంతానము బహుభారమైనటువంటి పాపము కలిగినటువంటి వారుగా, దేవుని సన్నిధిలో వారు నిలవబడలేనటువంటి జనాంగముగా ఉంటుండగా, దేవుడు ఇర్మియా ప్రవక్త చేత మాట్లాడుతూ ఉంటున్నాడు, అయ్యా ఎఫ్రాయిము సంతానాన్ని నేను వెళ్ళగొట్టాను, ఇక మిగిలినటువంటి ఈ సంతానాన్ని కూడా నా సన్నిధికి రాకుండా నేను వెళ్ళగొడతాను అనేటటువంటి ఒక మాటను అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, కీర్తనలు 43వ కీర్తన 2వ చరణము. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసిందివేమి? నేను శత్రుపాత చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు ప్రియులారా. ఒక కీర్తన అయితే వ్రాయబడి ఉన్నది కానీ కీర్తన ఎవరు రాశారో తెలియదు. ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, అయ్యా దేవా నీవు నాకు దుర్గముగా ఉన్నటువంటి దేవుడవు, నాకు రక్షణాధారమైనటువంటి దేవుడవు, నేను నిన్ను ప్రార్థిస్తున్నటువంటి నా దేవుడవు, నిన్ను నమ్ముకొని నేను జీవిస్తున్నటువంటి నా దేవుడవు, నాకు దుర్గముగా కోటగా ఉండవలసినటువంటి దేవుడవు, ఎందుకయ్యా నన్ను త్రోసివేశావు అని దేవుని సన్నిధిలో ఈ కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? శత్రు బాధ చేత నేను దుఃఖము కలిగి ఉన్నానయ్యా, నన్ను త్రోసివేసేదివి ఏమీ అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏమనుకుంటాము అనంటే, మన వ్యక్తిగత పనులను బట్టి దేవుని మందిరానికి రాక మనము పోతే పోయిందిలే, ఒక వారం పోకపోతే ఏమైంది, 2 వారాలు పోకపోతే ఏమైందిలే అని అనుకుంటాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను త్రోసివేస్తున్నాడు అనేటటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలి. దేవుడు ఆకర్షిస్తేనే కానీ ఎవడును ఆయన పరిశుద్ధ సహవాసంలో నిలవనేరడు. ఈ సత్యమును ఎరిగినటువంటి మనము దేవుని మందిరానికి రాక నా ఇష్టానుసారముగా నేను రాలేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమనుకుంటున్నాడు అని అనంటే, ఇక్కడ నన్ను ఎందుకు త్రోసివేశావయ్యా అని ప్రార్థించేటటువంటి పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకొని వస్తున్నాడు అనేటటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకొరకు మనము దేవుని సహవాసములో నిలువబడలేకపోతూ ఉంటున్నాము? క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి వారముగా, ఆ ఆదిమ సంఘములో అనేకులైనటువంటి ఆ గొప్ప సేవకులు వేసినటువంటి పునాదుల మీద మనము కట్టబడుచు క్రీస్తు బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి మనము ఒకవేళ ఈ త్రోసివేయబడిన వారిలో ఒకరిగా ఒకవేళ మనం ఉన్నామేమో ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత వేదనకరం తెలుసా? మన సంఘములోనే కాదు ప్రియులారా, ఏ సంఘములో పోయినా పరిశుద్ధ దినమును నిర్లక్ష్యము చేసేవారు కొన్ని వేల మంది, లక్షల మంది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారయ్యా అని అంటే, వారు దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడిన వారు నిర్లక్ష్యం చేయడానికి ఏమీ లేదు ప్రియులారా. నీవు రావద్దు, ఎందుకొరకు రావద్దు అని అంటున్నాడు. నీ హృదయము సరి అయినది కాదేమో, నీవు దేవుని సన్నిధిలో ఇక నీవు నిలువబడకూడదని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడేమో. దేవుని సన్నిధిలో నిలువబడాలని అనుకున్న వారిని దేవుడు తన చెయ్యి పట్టుకొని నిలువబెట్టి తన పరిశుద్ధ సన్నిధిలోనికి నడిపించేటటువంటి వాడుగా ఆయన ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధముగా ఉంటున్నాము? నీవు నాకు దుర్గమైనటువంటి దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? భక్తుడు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము
16వ అధ్యాయము 20వ వచనము. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్మనందుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియదు. పిల్లరా, సంసోను గురించి చాలా గొప్పగా చెప్తారు కదా. సంసోను దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుని ఆత్మచేత గర్భము ధరించినటువంటి ఆ కుటుంబము సంసోనుకు జన్మనిచ్చారు. సంసోను మహాబలవంతుడుగా ఆయన ఉన్నాడు. కానీ సంసోను దేవుని ఎడక నమ్మకము కలిగినటువంటి వాడుగా లేకపోయాడు. ప్రియులారా, ఒక వ్యభిచారిగా ఆయన మిగిలిపోయినట్లుగా మనము చూస్తాం. ఏం జరిగింది? ఫిలిష్తీయులు వచ్చారు అనేసరికి ప్రతిసారి ఎంతమంది వచ్చినా చంపేసేటటువంటి వాడు అక్కడ దేవుడు తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ప్రియులారా, దేవుని ఆత్మ ఆయన నుండి వెళ్ళిపోయిందని ఎరగలేకపోయాడు. అయ్యా, ఇంకా నాతో దేవుడున్నాడు, నా బలము నాతో ఉన్నది అనుకొని ఒక గొప్ప ఆ బలవంతుని వలె వారి మీదకి యుద్ధంకి పోతున్నాడు. కానీ ఆఖరికి ఏం జరిగింది? ఆయనను ఫిలిష్తీయులు తీసుకొని పోయి ఆయనను చేతులు కాళ్ళు కట్టేసి, ఇక వీని కన్నుంటే వీడు మనల్ని చంపుతాడయ్యా అని కత్తి పెట్టి 2 కళ్ళను ఊడబికేసారు. ఫస్ట్ పని చేసింది ఏంటిది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని ఆత్మ మనతో నివసించకపోతే మనము పడేటటువంటి శ్రమ మహాభయంకరమైనటువంటిదిగా ఉంటుంది అనేటటువంటి దానికి నిదర్శనము ఈ సంసోను యొక్క జీవితం. ఒక గొప్ప న్యాయాధిపతిగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. సంసోను లోక సంబంధమైన జీవితమున కొరకు ఆయన ఆశపడి పరిగెత్తినట్లుగా చూస్తాము. కయీను దేవునికి విరోధముగా తమ్ముని చంపి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఎఫ్రాయిము సంతానము వెళ్ళగొట్టబడి పాపము చేసినటువంటి వారిగా ఉండడము మూలాన ఆ తర్వాత సంతానమును కూడా దేవుడు వారిని బానిసలుగా అప్పగించినట్లుగా మనము చూస్తాము. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా దుర్గమైనటువంటి దేవుడా, నన్ను త్రోసివేసిదివేమి అని ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ సంసోను ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఆయన ఒక గొప్ప బలము కలిగినటువంటి వాడుగా, ఆయన యుద్ధ శూరునిగా వారి మధ్యకు వెళ్ళాడు. కానీ ఆయన ఆ కార్యమును నెరవేర్చలేనటువంటి వాడుగా మిగిలిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనము ఈ ఉదయకాలము దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, ఇక్కడ సౌలును జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నప్పుడు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయాను అని అంటున్నాడు. ఎందుకు విడిచిపోయిందయ్యా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప రాజు ఎక్కడో గాడిదలు కాసుకుంటున్న చోటును తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు రాజుగా ఉండు, నా ప్రజలకు రాజుగా ఉండు అని దేవుడు నియమిస్తే తనకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి గర్వము కలిగినటువంటి వాడుగా మనకు కనబడతాడు. ఆ తర్వాత మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే ఇతడు దేవుని యొద్ద విచారణ చేయక ఆ దురాత్మల యొద్దకు వెళ్ళి ఆయన వారి కొరకు అడిగినట్లుగా మనకు కనబడతాడు. సోద చెప్పేటటువంటి వారి యొద్దకు వెళ్ళి నాకు మార్గమును తెలుపమని అడిగినటువంటి వాడుగా ఉన్నట్లుగా చూస్తాము. ప్రియులారా, ఎంత దౌర్భాగ్యము ప్రియులారా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితము. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు ఆఖరికి ఎక్కడికి పోయాడు? దేవునిని విడిచి ఒక సోద చెప్పే ఒక స్త్రీ యొద్దకు ఆయన వెళ్ళాడు. సౌలు రాజుగా నియమించబడినప్పుడు తన రాజ్యములో సోద చెప్పేవారు కానీ ఎవరైనా మంత్రగాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అందరిని వెలివేశాడు. వెలివేయబడినటువంటి వారి యొద్దకు మరలా ఆయన వెళుతూ ఉంటున్నాడు. దేవుని ఆత్మ ఆయన యొద్ద లేదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనతో నివసించదో మనం ఎక్కడికి పోవాలి? సోద చెప్పే వారి యొద్దకే వెళ్ళాలి కదా.
ఎక్కడికి పోతామయ్యా ఇంకా చెప్పండి? ఇంకా క్రైస్తవుల్లో ఈ మూఢాచారాలు లేవా ప్రియులారా? ఈ మూఢాచారాలు కలిగినటువంటి క్రైస్తవులు లేరా? నేను ఎంతమందిని చూపించాలి? ఇంకా మూఢాచారం. ఇది చేయకపోతే ఏమవుతుందో, అది చేయకపోతే ఏమవుతుందో. నీవు అవి చేస్తూ ఉంటున్నావా? దేవుని ఆత్మ నుండి నీవు విడిపించబడుతూ ఉంటున్నావు. దేవుడు సోమవారం నుండి ఆదివారం వరకు ఆయన ఏర్పరిచినటువంటి ప్రతి దినమును ఆయన ఆ దినమును చూచి ఈ దినము మంచిదై ఉన్నట్టుగా ఆయన దానిని ఆశీర్వదించను అని సెలవిచ్చిన దేవుడు నీకు ఒక దినము చెడ్డది ఎట్లయితుంది? ఎట్లయితుంది చెప్పండి? సోమవారం మంచిదవుతుంది, మంగళవారం చెడ్డదవుతుందా? బుధవారము గురువారము మంచిది చెడ్డదవుతుంది, శుక్రవారం మంచి దినం అవుతుందా? ఏ విధంగా అవుతుంది ప్రియులారా? దేవుడు ఏర్పరిచినటువంటి దినములన్నీ ఆయన చూచి వాటిని ఆశీర్వదించినటువంటి ఆ దేవుని యొక్క కృపలను మనము మర్చిపోతూ ఉంటున్నాము. లోక సంబంధమైనటువంటి క్రియలు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజైనటువంటి సౌలు ఒక సోది చెప్పేదాని దగ్గరికి పోయి నాకు ప్రవచనము కావాలి అని అడుగుతూ ఉంటున్నాడు. జీవము కలిగినటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి సౌలు ఒక సోదెగా దగ్గరికి పోయి నాకు చెప్పుమని మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. ఇంకా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ ఉదయ కాలము మీరు మారు మనస్సు పొందాలి ప్రియులారా. నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను, ఒకవేళ అటువంటి స్థితిలో మనము కొనసాగినట్లయితే దేవుని ఆత్మ మన యొద్ద నుండి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయింది, ఇక మరలా మన యొద్దకు తిరిగి రాదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ దేవుడు అక్కడ చెప్పబడిన మాట ఏంటిదో తెలుసా? దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా ఏమొచ్చిందట ఆయన యొద్దకు? దురాత్మ ఒకటి వచ్చి చేరిందట. ఈ దురాత్మ ఒంటరిగా ఉంటుందా? దాని ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుంటుంది. దావత్ ఉంటే ఏం చేస్తాము? అమ్మా నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా 3 ఉన్నారు, ఇంకొక 4 ఉన్నారు అని నీ కొడుకో బిడ్డో బర్త్డేకి నేను వాళ్ళని పిలుచుకుంటా వీళ్ళని పిలుచుకుంటున్నా అన్నట్లు నీ యొద్ద నుండి దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిపించబడుతుందో ఒక దురాత్మ వచ్చి నీ జీవితంలో నీ కుటుంబంలో నివసిస్తుంది. అది ఒంటరిగా ఉండదు. ఎందుకో తెలుసా? అది సేనగా పిలువబడుతూ ఉంటుంది. అది అనేకమైనటువంటి ఆత్మలను పిలిపించుకొని ఇక దేవుని ఆత్మ నీ జీవితములలో నీ కుటుంబంలో ఉండకుండా నీకు మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని కల్పిస్తూ అది నిత్య జీవమునకు మనల్ని దూరముగా చేసేటటువంటిదిగా ఉంటుంది. ఈ విషయము దావీదుకు తెలుసు గనక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచ్చు, నా అంతరంగంలో ఒక స్థిరమైనటువంటి మనస్సు నాకు కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా చూసినా కయ్యను నుండి దేవుని ఆత్మ విడిచిపోయింది. ఎఫ్రాయిము సంతానము ఆ తర్వాత ఆ 12 తరాల యొక్క వారి యొద్ద నుండి కూడా దేవుని ఆత్మ విడిపించబడింది. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నన్నెందుకు విడిచిపోయావు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సంసోనుకు తెలవకుండానే దేవుడు తన ఆత్మను సంసోను యొద్ద నుండి తీసివేశాడు. రాజైనటువంటి సౌలు యొద్ద నుండి దేవుని ఆత్మ వెడలిపోయింది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము వీరందరూ దేవుని ఎదుట వారి హృదయము శుద్ధమైనదిగా ఉందా? వారి హృదయాలు శుద్ధమైనవిగా లేవు కనుకనే వారి యొద్ద నుండి దేవుని ఆత్మ విడిచిపోయి వారిలో ఒక దురాత్మ చేరినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? నోటి మాటలతో ఆయన యొద్ద ఆయనకు ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో వారు ఏం చేశారట? బొంకిరి అని అంటాడు. 78వ కీర్తనలో ఆ మాట మనకు కనబడుతుంది ప్రియులారా. నోటి మాటలతో ముఖస్తుతి ఆయనకు చేసిరి. ఏం నోటి మాటలు చెప్పండి? ముఖస్తుతి చేయడానికి ఏమున్నది? ప్రభువా యేసయ్యా, ఇదిగో మా సంఘంలో ఆ బిడ్డ అనారోగ్యం చేత ఉంది, ప్రభువా కనికరించు, ఆమెను శుద్ధునిగా చేయు, వాళ్ళను మంచిగా చేయు, వీళ్ళకు అనారోగ్యం ఉంది బాగు చేయు, వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి బాగు చేయు అని దేవుని ఎదుట ముఖస్తుతి చేసేటటువంటి ప్రార్థన. కానీ నిజంగా అది ఏంటిది? తమ నాలుకలతో బొంకడము అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడు బొంకుతాం మనము?
దేవుని ఆత్మ మనలో నివసించి లేకపోతే మనము మన జీవితంలో నుంచి వచ్చేది ఏముంటది? బొంకడమే ఉంటుంది. ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము ఎంతగా చదివినా, నువ్వు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు నీవు చివరి వచనాలకు ఎక్కడ చదివినా కూడా ప్రేమ లేనటువంటి క్రైస్తవుడు వ్యర్థుడు అనేటటువంటిది మనందరికీ తెలుసు. కానీ నిజంగా ఈ ప్రేమ కలిగినటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారయ్యా? ఎంతమంది ఉన్నారు చెప్పండి? అత్తమామలను ప్రేమించరు, తల్లిదండ్రులను ప్రేమించరు, అన్నదమ్ములను ప్రేమించరు, తన కుటుంబంలో ఉన్న పెద్దవారిని ప్రేమించరు. వీరి మాటలు ముఖస్తుతి గాక ఇంకా వీటిని ఏమంటాం చెప్పండి? అసలు నీ రక్త సంబంధులను నీవు ప్రేమించడం లేదు, ఇక నువ్వు దేవుని ఏ విధంగా ప్రేమిస్తావు? నిజంగా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా అని మనం అనుకోవడంలో గల లాభం ఏమిటి? ఇదే ప్రశ్న ప్రియులారా, మనకు కావలసినటువంటిది ఇదే. మనము దేవుని సన్నిధిలో మనము కనబడుతూ ఉంటున్నాము. మనము ముఖస్తుతి చేసేటటువంటి వారముగా ఒకవేళ కనబడుతూ ఉంటున్నామేమో, దేవుని ఆత్మ లేని వారముగా ఒకవేళ దేవునికి మనము కనబడుతూ ఉంటున్నామేమో. ఈ దేవుని ఆత్మ మన నుండి విడిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో మనము కనబడితే లాభమేంది? కనబడకపోతే ఏమి లాభము? ఇంకా బాధాకరమైన విషయం ఏంటిదో తెలుసా ప్రియులారా? లోకములో తల్లి తన బిడ్డనైనా మరచునేమో కానీ నేను మరవనని దేవుడు చెప్పాడు. దేవుడు మరవడు. కానీ నిజంగా ఆ మాట నిజం చేస్తూ చిన్న బిడ్డలను తీసుకుపోయి రోడ్ల మీద కంపలల్లా అక్కడ ఇక్కడ పడేస్తుంటున్నారు. అంటే తన కన్న బిడ్డలను కూడా మరిచిపోయేటటువంటి ఒక దీన స్థితికి మానవుడు దిగజారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ప్రియులారా. ఇక ఈ బ్రతికెందుకు చెప్పండి? నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని నీవు ప్రేమించకపోతే, నీ కన్న బిడ్డలను నీవు ప్రేమించకపోతే, నీ భార్యను ప్రేమించకపోతే, నీ భర్తను నీవు ప్రేమించకపోతే, నీ అన్నదమ్ములను నీవు ప్రేమించకపోతే, నీ తల్లిదండ్రులను అత్తమామలను నీవు ప్రేమించకపోతే, నీవు ఏ విధంగా నేను కయ్యీనును కాదు, నేను సంసోనును కాదు, నేను సౌలును కాదు అని నీవే విధంగా అనుకుంటున్నావు? వీరందరి నుండి దేవుని ఆత్మ విడిపోయింది కదా. కాదు అని మనం అనుకోగలమా ప్రియులారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తీయటి మాటలు మనసుకు ఆహ్లాదమును కలిగిస్తాయి, కానీ అది ఖచ్చితంగా నరకానికి చేరుస్తూ ఉంటుంది. దేవుని వాక్యము చేత మనము ఎప్పుడైతే హెచ్చరించబడతామో మన కొరకు నిత్య జీవము సిద్ధముగా ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనము గుర్తెరిగి, దేవుడు మనతో ఏ మాట అయితే మాట్లాడాడో, ఏ లోపమైతే మన జీవితములలో ఉందో దానిని సరిదిద్దుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. ఇక్కడ దావీదు అదే పని చేస్తూ ఉంటున్నాడు. ఏంటిదే? నా అంతరంగంలో ఒక స్థిరమైన మనసు కావాలి. ఇక మళ్ళా నేను పాపము చేయొద్దు, ఫిక్స్ అయిపోవాలి. ఇక నేను నా దేవునితో నేను సంబంధము కలిగి ఉండాలి మరణము వరకు. నీ రక్షణ ఆనందము నాకు మరలా కావాలి. ఒకవేళ దేవుని ఆత్మను మనము కోల్పోయినటువంటి వారముగా ఒకవేళ ఈ ఉదయ కాలము ఉన్నట్లయితే మరలా మనము ఒక ప్రార్థన మనకు అవసరమై ఉన్నది ప్రియులారా. సంసోనును దేవుడే ఏర్పరచుకున్నాడు, సౌలును దేవుడే ఏర్పరచుకున్నాడు. కానీ ఒక భ్రష్టమైనటువంటి మరణమునకు దేవుడు వారిని అప్పగించాడు. సౌలు మరణము ఒక భయంకరమైనటువంటి మరణం. మీరు బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తుంది. సంసోను మరణము మహాభయంకరమైనటువంటి మరణము, ఏశావు మరణము మహాభయంకరమైనటువంటి మరణము. ఎందుకు ప్రియులారా? ఎందుకు? మనము దేవునితో సంబంధము కలిగినటువంటి వారము, దేవునిని కలిగినటువంటి ప్రజలముగా మనము దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకుంటుండగా మనము దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధము నీవు కలిగి ఉండాలి. ఈ సంబంధము ఒక భార్యాభర్త సంబంధముగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఏం చేస్తాడట? తన భార్యను హత్తుకొనును అని అంటాడు. కానీ ఈ మాట మన క్రైస్తవులకు అర్థం కాదు ప్రియులారా. అక్కడ ఖచ్చితంగా రాయబడ్డది,
వాళ్ళు విడిచిపెడతారయ్యా, వాళ్ళని మనమే విడిచిపెట్టాలి. బ్రతకని వాళ్ళ జీవితాలు వాళ్ళు. ఇంట్లో ఉన్నటువంటి కుమారులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు? కోడలు వచ్చిందయ్యా, నా కొడుకు మారిపోయిండు. ఎట్లా మారిపోతాడు చెప్పండి? తల్లిదండ్రుల జీన్సే కదా వారికి వచ్చేటటువంటిది. ఇంకేమైనా కొత్తవి వస్తాయా? నీకున్న గుణాలే నీ పిల్లలకు వస్తాయి. ఇక వాడు ఎట్లా మారిపోతాడు చెప్పండి? వానికి సహజముగా ఉండేటటువంటి స్థితిలో నుండి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు వారిద్దరిని ఏకపరిచాడు. నీవు క్రైస్తవుడవుగా నీ దేవునితో నీవు ఐక్యపరచబడాలి. దేవునితో నీవు ఐక్యపరచబడాలి. నీవు దేవునితో ఏక శరీరముగా ఉండాలి. దేవుని ఆత్మను నీ వద్ద నుండి విడిచిపెట్టి పోకుండా నీవు జాగ్రత్త కలిగిన వాడవుగా ఉండాలి. నీ ప్రార్థన, విశ్వాస, నిరీక్షణ జీవితములలో నీవు నమ్మకమైనటువంటి వాడవుగా నీవు ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తాము. అంతేగాని నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, ఆ తర్వాత ఏంటిది? పక్కకు పోయి బొంకడం. ఇది మనకు అవసరము లేనటువంటి విషయము. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు ఆ ఎఫెసీ సంఘానికి ఆయన వ్రాస్తూ మునుపటి ప్రవర్తన విషయములో అయితే మనము మోసకరమైన దురాశలు కలిగినటువంటి వారము అని ఆ 4వ అధ్యాయం 22వ వచనంలో ఆయన వ్రాస్తాడు. ఒక మోసకరమైనటువంటి ఆ దురాశలు కలిగినటువంటి జీవితములలో నుండి మనము విడిపించబడినటువంటి వారము. మనము దేవునితో ఒక అన్యోన్య సహవాసము కలగడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి వాడుగా మరి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సామెతల గ్రంథకర్త అంటాడు, నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని ఉన్నాను అని అనుకొనదగిన వాడెవడు? ఉన్నాడా ఎవడైనా? నాలో పాపం లేదని ఎవడైనా చెప్పగలడా? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని ప్రశ్నించాడు. మనము కూడా అటువంటి ఆలోచనలకుండా మనము ప్రయాణము చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుడు చేసినటువంటి దేవుని పనిగా మనము ఈ లోకములో కనబడుతూ ఉంటుండగా మనము ఏ విధంగా దేవుని ఆత్మ లేకుండా ఒకవేళ జీవిస్తున్నామేమో అనేటటువంటి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి మనము దేనికోసం సృష్టించబడ్డామట? సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. సత్క్రియలు ఆయన చేతి పని అయి ఉన్నాము. ఎందుకొరకు చేశాడయ్యా? ఎందుకొరకు మనల్ని పిలిచాడు? నీవు లోకములో సత్క్రియ చేయుము అని దేవుడు పిలిచాడు. అసలు సత్క్రియ అంటే ఏంటిది అని అడిగేటటువంటి పరిస్థితికి క్రైస్తవ లోకము దిగచారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ అంటాడు, ఎవడైనను క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే నీవు నూతన సృష్టిగా నీవు పిలువబడుతూ ఉంటున్నావు. నూతన పరచబడేటటువంటి వారికి దేవుని యొక్క అద్భుతమైనటువంటి మేళ్ల చేత దేవుడు తృప్తిపరుస్తాను అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. ఇక్కడ 25వ వచనములో అంటాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన కలిగిన మీ అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన ఆత్మను మీకు ఇచ్చేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు దయచేయుదును అని అంటాడు. ఎప్పుడు?
ఎప్పుడు ఇస్తాడు? నీవు క్రీస్తునందు ఉంటే నీవు నూతన సృష్టి. నీవు నూతన సృష్టిగా క్రీస్తు ఎడల నీవు కనబడుతూ ఉంటున్నావా? ఒకవేళ నీలో రాతి గుండె అంటగా దేవుడు మనను సత్క్రియలు చేయుటకు ఏర్పరచుకున్నాడు. సత్క్రియలు చేసేటటువంటి చేయలేనటువంటి రాతి గుండె మన జీవితములలో ఉంటే దానిని సత్క్రియలు చేయు హృదయముగా దేవుడు దానిని కలగజేస్తాడు. ప్రియులారా, సత్క్రియ అని అంటే ఇతరులకు సహాయపడడమే సత్క్రియ. మనము చేసేటటువంటి ప్రతి పని దేవునికి ఇష్టమైనదిగా మనం ఏదైతే చేస్తామో అది సత్క్రియగా పిలువబడుతూ ఉంటుంది. ఒకవేళ మనము రాతి గుండె కలిగినటువంటి వారముగా ఒకవేళ ఉంటే దేవుడు అంటున్నాడు, మీకు మాంసపు గుండెను నేను దయచేయుదును అని పిలుస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేత నూతనపరచబడేటటువంటి వారికి దేవుని యొక్క మహా గొప్ప ఆశీర్వాదములు పరిశుద్ధ లేఖనముల యందు మనకు అనేకములు కనబడుతూ ఉంటాయి, విస్తారమైనటువంటి ఆశీర్వాదములు. కానీ ఈ ఆశీర్వాదము పొందుకొనుటకు మనము దేవుని చేత సృష్టించబడిన పని అయి ఉన్నాము అనేటటువంటి ఆ జ్ఞానము మన జీవితములలో ఉంటే చాలు. ప్రియులారా, నేను దేవుని చేత పిలువబడినటువంటి వాడను, దేవుని చేత సృష్టించబడినటువంటి వాడను, దేవుని పనికై నేను ప్రతిష్ఠింపబడినటువంటి వాడను అనేటటువంటి ఆలోచన మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనము. చదవమ్మ, గట్టిగా చదువు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ఏమంటున్నాడు? యెహోవా ఏం చేశాడట? శ్రమనొందిన తన ప్రజలకు ఆయన జాలిపడి తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు అని అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని చేత ఓదార్చబడము అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ చెబుతూ, ఒకవేళ దేవుని చేత ఓదార్చబడితే ఆయన చెప్పేటటువంటి మాటలు, ఆకాశము ఉత్సాహించుము అని అంటాడు, పర్వతములారా మీరు ఆనందధ్వని చేయుడి అని అంటాడు. మనుషులకు చెప్పడం లేదు ప్రియులారా, ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టికి ఆయన చెప్తున్నాడు. ఎందుకొరకనగా నా ప్రజలను నేను క్షమించి నా ఆత్మను వారికి దయచేసి ఉన్నాను కాబట్టి మీరు ఉత్సాహధ్వని చేయుడి అని ఆకాశమునకు, పర్వతములకును, భూమికిని ఆయన సెలవిచ్చుచున్నట్లుగా మనము చూస్తాము. ఇంకొక మాట చూడండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనము. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించుదును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఇక్కడ మొట్టమొదటిగా మనము చూసినప్పుడు ఎఫ్రాయిము గురించి దేవుడు మాట్లాడుతూ, వారిని నా సన్నిధిలో నుండి నేను తోలివేసి తిని అని అంటాడు. మరలా 31వ అధ్యాయం వచ్చేసరికి, నా ప్రజలు ప్రార్థించుచు ఏడ్చుచు నా యొద్దకు వచ్చగా నేను వారిని చుట్టిల్లకుండా నేను నడిపిస్తాను అని అంటాడు. ఎక్కడ నడిపిస్తాడటయ్యా? వారిని నీళ్ల కాలువల యొద్ద నేను నడిపిస్తాను. నీళ్ల కాలువల యొద్ద నడిపించేవాడు, ఒక చెట్టు ఏ విధంగా ఉంటది? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వలె ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఈ ఎఫ్రాయిమును నేను త్రోలివేసిన, వారి యొద్ద నుండి నా ఆత్మను తీసివేసిన, వారు ఏడ్చుచు నా యొద్దకు తిరిగి రాగా నేను వారిని నీళ్ల కాలువల యొద్ద నేను వారిని నడిపించుతును. నేను వారికి తండ్రిని గానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? దేవుడు ఎందుకు విడిచిపెడతాడయ్యా? నిన్ను నన్ను విడిచిపెట్టడానికి దేవుడు ఎక్కడనో మనల్ని వదిలిపెట్టలేదు ప్రియులారా. తన హస్తముల చేత మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆయన యందు మనము ఎల్లప్పుడూ తన కుమారులము కుమార్తెలముగానే ఉన్నాము. కానీ మన హృదయము దేవుని ఎంత నమ్మకమైనటువంటిదిగా దేవునికి కనబడకపోవడము మూలాన దేవుడు తన ఆత్మను మన యొద్ద నుండి తీసివేస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, వారు ఏడ్చుచు ప్రార్థించుచు నా యొద్దకు రాగా నేను వారిని తొట్టిల్లకుండా వారిని నీటి కాలువల యొద్ద నేను వారిని నడిపించుదును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాదా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా అని ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారము మనము వినినటువంటి మాట ప్రార్థన జీవితము లేకుండా ఒక క్రైస్తవ జీవితము ముందుకు కొనసాగదు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము తెలుసుకొనకపోతే ఇక ఈ లోకంలో మనము దేవుని ఎదుట ఏ విధంగా మనల్ని మనము ప్రత్యక్షపరచుకుంటాము ప్రియులారా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము, ఆత్మ పరిశీలన చేసుకుందాము. నేను దేవుని ఎదుట నమ్మకమైన వాడనుగా ఉన్నానా, లేకపోతే కయ్యేను వంటి వాడనుగా, లేకపోతే సౌలు వంటి వాడనుగా, లేకపోతే సంసోను వంటి వాడనుగా ఒకవేళ నా జీవితం ఉన్నదేమో, దేవుని ఆత్మ నుండి నేను విడిపించబడ్డానేమో. అందరము జీవిస్తాం ప్రియులారా, చక్కని బట్టలు వేసుకుంటాం, స్నానం చేస్తాము, తలలు దువ్వుకుంటాము, అన్ని క్రమంగానే ఉంటాయి, దాంట్లో ఏమి తేడా ఉండదు. మనము లోకానికి కనబడడానికి ఏం తేడా ఉండదు ప్రియులారా, మనము దేవునికి కనబడడానికే తేడాగా ఉంటాం. దేవుడు పై రూపమును చూడడు, ఆయన అంతరంగమును పరిశీలించేటటువంటి దేవుడు కాబట్టి లోకానికి మనము చక్కనైన మనుషులముగానే కనబడతాము కానీ ఆత్మ సంబంధమైనటువంటి విధులను నిర్వహించినటువంటి మనము దేవుని ఎదుట భ్రష్టులముగా కనబడతాము. ఇదే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కీర్తనకారుడు అంటాడు, నీ మార్గముల యందు నా నడకను నేను స్థిరపరుచుకొని ఉన్నాను అయ్యా, దేవా నా కాలు ఎన్నడూ కూడా జారలేదయ్యా అని అంటాడు. అంటే ఎంత గొప్ప సంరక్షణ ప్రియులారా! దేవుని యొక్క కాపుదలలో కనీసము కాలు జారకుండా దేవుడు నడిపిస్తున్నాడు అనేటటువంటి ఆ మాటను మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండు మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. కడవరి కాలమందు బయలుపరచబడ వరకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ఇంత చేస్తే ఏంటిదయ్యా దీనికి పర్యవసానము అని అంటే, కడవరి కాలము ఒకటి ఉంది, మీ కొరకు ఒక స్వాస్థ్యము దేవుడు దాచిపెట్టి ఉంచున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి కొరకు పరలోకమందు ఒక స్వాస్థ్యం ఉన్నది. ఈ లోకంలో మనము చాలాసార్లు నాకు ఇల్లు లేదు, ఇల్లు ఉంటే బాగుంటుంది, నా సొంత గృహం ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆశ అందరికీ ఉంటుంది. ఉండడంతో తప్పేం లేదు, ఆ సొంత ఇల్లు కలిగి ఉండడము ఆశీర్వాదమే. అయితే ఇక్కడ ఉన్న ఇల్లు కంటే కడవరి కాలమందు బయలుపరచబడు స్వాస్థ్యము పరలోకమందు నువ్వు కట్టినా కట్టకపోయినా అక్కడ ఒకటి దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. ఎప్పుడు ఇస్తాడు? నీవు నూతన హృదయము కలిగినటువంటి వాడవుగా దేవుని ఎదుట నీవు కనబడినట్లయితే ఆ స్వాస్థ్యము నీ కొరకే భద్రం చేసి దేవుడు అక్కడ సిద్ధముగా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము మన ఆత్మను పరిశీలన చేసుకుందాం. శరీరమును ఉదయకాలం లేచిన కాంచి రాత్రి వండుకునేదాకా పరిశీలన చేసుకుంటాం. అద్దం ముందుకు పోతే అరగంట కాదు గంట పరిశీలన చేసుకుంటాం. తల దువ్వుకోవడానికి 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు కూడా టైం చేస్తాం. నీ ముఖం మీద చిన్నగా ఏదైనా మచ్చలు కనబడితే దాన్ని పోగొట్టుకోవడానికి మహాభయంకరమైనటువంటి ప్రయత్నములు మనము చేస్తాం. చేయమా? అన్నీ చేస్తాము ప్రియులారా. ఆఖరికి అవసరమైతే సౌలు లెక్క ఎక్కడికైనా పోవడానికి వెనకాడం. తాయెత్తు కట్టుకోమంటే తాయెత్తు కట్టుకుంటాం, నల్లదారం కట్టుకోమంటే నల్లదారం, ఇంకే కట్టుకోమంటే ఇంట్లో ఏదైనా దవ్వి పెట్టమంటే అది కూడా పెడతాము. ఏది కావాలని అంటే అది చేస్తాము. దేని కొరకు? ఈ శరీరము బాగుండాలి. ఈ శరీరము బాగుండడము అనేటటువంటిది ఎంత శ్రేష్టమో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ కూడా అంతే శ్రేష్టము, అంతకంటే శ్రేష్టము. మొన్న శుక్రవారం రోజు ఆ సహోదరి కొరకు ప్రార్థన చేశాము కదా, హార్ట్ అటాక్ వచ్చింది. అంత 43, 44 సంవత్సరాలు, 42 సంవత్సరాలు. ఎప్పుడు పోయినా రండి బ్రదర్ అని చక్కగా మాట్లాడి పిలిచి ఆహ్వానించేటటువంటిది. ఒక ఫైన్ నైట్ హార్ట్ అటాక్ వచ్చింది. నిన్నటి దినం చనిపోయింది. భూమిలో పాతి పెట్టబడింది. ఆత్మ మాత్రము భూమిలో ఉంటుందా?
ఎక్కడికో ఒక దగ్గరికి పోవాలి, అది ఎక్కడికో పోవాలి ప్రియులారా. కానీ ఈ శరీరము, మనము పెంచి పోషించినటువంటి ఈ శరీరం మాత్రము, దానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అది మట్టిగా అప్పగించబడాలి. ఇక దానికి వేరే పరిస్థితి లేదు. అది మట్టికి మట్టి అన్న అయిపోవాలి, అది బూడిదన్న అయిపోవాలి కదా. కాలబెడితే ఏమవుతుంది? బూడిద అయిపోతుంది. నువ్వు బొందులో పెడితే మట్టి అయిపోతుంది. కానీ దేవుడు దయచేసిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళుతున్నదా లేదా అనేటటువంటిదే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్న ప్రార్థన మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను ఒక స్ట్రాంగ్ పర్సన్గా చెయ్యి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనకు కూడా కొన్ని లోపాలు ఉండవచ్చును. లోపం లేనటువంటి మనుషుడు లోకములో ఎవడు లేడు. కానీ ఒకసారి దేవుని వాక్యము విన్న తర్వాత దానిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మార్చుకోకుండా అదే మూర్ఖత కలిగినటువంటి జీవితము కొనసాగిస్తే ఇక సౌలుకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది ప్రియులారా. దానికి పాస్టర్ అని కానీ, ఒక యాజకుడు అని కానీ, ఒక ప్రవక్త అని కానీ, లేకపోతే ఒక విశ్వాసి అనేటటువంటి తేడా ఏమీ లేదు. దేవుని ఎదుట అంతరంగ స్వభావము సరిగా లేనటువంటి వాడు ఎవడైనా ఒక్కటే. ఇది జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. అందుకే మత్తయి సువార్తలో ఏం చెప్తాడు? 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఏం చేస్తారట వారు? ఆమేన్. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు దేవునిని చూసేటటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడు? మనము పెంచు పోషించుకున్నటువంటి ఈ శరీరము మట్టిగా ఎప్పుడైతే అప్పగించబడుతూ ఉంటుందో, నీ దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు పోయి ఆయన ముఖ దర్శనము చేసుకుంటుంది. ఇది మనకు అవసరమైనటువంటి స్థితి ప్రియులారా. ఈ లోకంలో దేవుడు కొంతమంది 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40, 50, 60 సంవత్సరాల వారు ఉండవచ్చును. దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుడు సమయం ఇచ్చినప్పుడే, సజీవులనుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడే మన అంతరంగ స్వభావమును మార్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. దేవుని పరిశుద్ధ సన్నిధిని మనం చేసుకోవద్దు. ముందు దేవుని పరిశుద్ధ దినమును మనమే దూరం చేసుకుంటున్నాము. మనము దూరం చేసుకోవడం మూలాన ఇక వీడు నా సన్నిధిలో కనబడకుండా ఉండాలని దేవుడు ఇంకా దూరం చేసేస్తాడు. ఇక ఆ సన్నిధి మరలా మనకు అనుభవించడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆయన పరిశుద్ధ సహవాసమును మనము ఎల్లప్పుడూ కోరుకుంటూ ఆ నిత్య జీవ వారసులముగా మనము నిలవబడదాము. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయునుగాక.